మనం పర్సనల్ లోన్ కనుక పర్ఫెక్ట్ కట్టేసాం అనుకోండి ఇంకా అప్గ్రేడ్ చేసి ఎక్కువ లోన్ ఇస్తారు. మనం వెహికల్ లోన్ కనుక సరిగ్గా కట్టామనుకోండి అప్గ్రేడ్ చేసి ఎక్కువ లోన్ ఇస్తారు. ఇట్లాగా లోన్స్ ఇచ్చేది పెర్ఫార్మెన్స్ బేస్ మీద ఆధారపడింది. అట్లాంటి పెర్ఫార్మెన్స్ పోటీలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పెడుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్కి 5,500,000 కోట్లు అదనపు లోన్ తీసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. విద్యుత్ మీటర్లని సెటరైట్ చేసినందుకు గాను ఈ అవకాశం వచ్చింది. కానీ రాష్ట్రం వినియోగించుకోలేదు. రాష్ట్ర విద్యుత్ సంస్కరణ సమర్థవంతంగా అమలు చేసినందుకు 0.5% అదనంగా రుణాలు పొందేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. విద్యుత్ సంస్కరణలో 3 ప్రధాన అంశాలు అమల్లోకి తీసుకొచ్చినందుకు ఈ అవకాశం ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్కు 2022-23 సంవత్సరానికి 5,858 కోట్ల అదనపు రుణాలు తీసుకోవడానికి అనుమతించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. విద్యుత్ రంగంలో పనితీరు ఆధారంగా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి GSDPలో సాధారణ నికర రుణ పరిమితి కంటే 0.5% అదనపు రుణాన్ని తీసుకోవడానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్టు తెలిపింది. దీన్ని అనుసరించి 2022-23 ఆర్థిక సంవత్సరానికి 6 రాష్ట్రాలకు 27,238 కోట్లు అనుమతించింది. 2021-22లో ఇదే విధంగా 12 రాష్ట్రాలకు 39,175 కోట్లు అనుమతించింది. 21-22 సంవత్సరానికి కూడా విద్యుత్ రంగంలో సంస్కరణకు ఏపీకి 3,716 కోట్ల అదనపు రుణాలను కేంద్రం అనుమతించింది. ప్రస్తుతానికైతే తీసుకోలేదు 5,858 కోట్లు. రేపు మాపు తీసుకుంటారు, మొహమాటం ఏమి ఉండదు వీళ్ళకి.